మన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ సమాధానం కలుగును గాక. యేసుక్రీస్తు మన దేవుడు మనల్ని చాలా ప్రేమించి తన స్వరూపంలో తన చిత్త ప్రకారము మనల్ని సృష్టించాడు. అందరినీ నోటి మాటతోనే సృష్టించాడు. పక్షుల్ని కానీ లేదా జంతువుల్ని కానీ చెట్లు కానీ భూమిని కానీ అన్నిటినీ. కానీ మనల్ని మాత్రం ప్రత్యేకించి తన అరచేతిలో చెక్కుకున్నాడు దేవుడు. చెక్కి తన స్వరూపంలో మనల్ని సృష్టించాడు. మనల్ని ప్రేమించి ఈ భూలోకాన్ని అన్నిటినీ మనకిచ్చాడు. కానీ సాతానుగాడు మన దగ్గర నుంచి దాన్ని దొంగలించి తన స్వాధీనంలో ఈ యొక్క భూమిని ఈ యొక్క ఆధీనంలోకి తీసుకున్నాడు. అంతగా శోధించే విషయంలో సాతాను చాలా ఫాస్ట్ ఉంటాడు. దేవుని దగ్గర ఎంతో నమ్మకంగా ఉన్న సాతాను తర్వాత గర్వించి తను పరలోకం నుంచి నెట్టివేయబడ్డాడు. ఈ భూలోకంలో పడివేయబడ్డాడు. తనతో పాటు చాలామంది దేవదూతలు కూడా పడిపోయారు. ఎవరైతే సాతానికి సపోర్ట్ చేశారో వాళ్ళందరూ పడిపోయారు. 100లో 30% పడిపోయారు. మీకు ఆ పదవి ఇస్తాను ఈ పదవి ఇస్తానని సాతాన్ని ప్రేరేపించి అందరినీ పడవేశాడు. అలా పడవేసి భూలోకాన్ని మొత్తాన్ని స్వాధీనం చేసుకుని తన రాజ్యాన్ని పరిపాలించాలి, అలాగే దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళాలని చెప్పి ప్రతిరోజు ప్రతి ఒక్కరికి శోధనలు తీసుకొస్తుంటాడు, బాధలను తీసుకొస్తుంటాడు, ఇబ్బందులు తీసుకొస్తున్నాడు. తన ఇష్టంగా నడవాలి అని చెప్పి సాతాను చాలా ప్రేరేపిస్తుంటాడు. ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉండొచ్చు. నా కుమార్తె ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీతోనే ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి సాతానికి లొంగిపోకుండా సాతాన క్రియలకి భయపడక దేవుడిని మనం వెంబడిస్తే సాతాన్ని జయించగలం. సాతాను అనుకున్నాడు యేసుక్రీస్తుని సిలువలో ఆ యొక్క మరణాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు పని అయిపోయింది అని అనుకున్నాడు. కానీ తెలియదు 3వ రోజు తర్వాత తను లేస్తాడు, లేచి మళ్ళా పునరుద్ధానం అయ్యి అందరికీ కనిపించి మరలా పరలోకానికి వెళ్తాడని గ్రహించలేకపోయాడు సాతాను అనుకోవచ్చు నీ విషయంలో నీ పని అయిపోయింది, నీది సమాప్తం అయిపోయింది అనుకోవచ్చు. కానీ నువ్వు దేవుడిని వెంబడించి విశ్వసించి ప్రార్థనతో దేవుడిని నువ్వు దగ్గరగా ఉంటే సాతాన్ని ఎదుర్కోవచ్చు. సాతాను మనుషులే ఈ దెయ్యాలు ఇవన్నీ. సాతాను ఏ విధంగా చెప్తే ఆ విధంగా అవి నడుచుకుంటాయి. అవన్నిటినీ మీరు గెలవాలనుకుంటే అది ఒక దేవుడిని దేవుడి ఖడ్గాన్ని మీరు ధరించుకుంటేనే తప్ప మీరు జయించలేరు. అంతగా ఈ రోజుల్లో యోబు విషయం తెలుసుకుందాం. యోబు చాలా నీతిమంతుడు, చాలా మంచివాడు, యథార్థవంతుడు. యోబు విషయంలో సాతాను ఎంత ఎనికినప్పటికీ ఏం దొరకలేదు. అయితే దేవుని దగ్గరికి సాతాను వెళ్ళి దేవుని యోబు చుట్టూ ఉన్న కంచెని తీసివేసి నేను యోబుకి కురుపులు అవన్నీ తీసుకొస్తాను. కానీ అవన్నిటిని అనుమతించాడు, కానీ తన ప్రాణాన్ని మాత్రం దేవుడు అనుమతించలేదు. అలా అనుమతించినప్పుడు సాతాను వెళ్ళి ఎన్నో రోగాలు తీసుకొచ్చి ఎన్నో కురుపులను తీసుకొచ్చి ఎన్ని విధాలుగా శోధించినప్పటికీ చేసినప్పటికీ తన యథార్థతని విడిచిపెట్టలేదు, తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, దేవుడు పట్ల తనకున్న ప్రేమని విడిచిపెట్టలేదు. తన కుమార్తెలు చనిపోయారు, తన భార్య చనిపోయారు, గొర్రెలు చనిపోయాయి. ఎన్నో విధాల శోధనలు వచ్చినప్పటికీ దేవుడిని మాత్రం విడిచిపెట్టలేదు. ఆ కుమార్తె నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ నీకు శోధనలు వచ్చినప్పటికీ దేవుడిని విడిచిపెట్టద్దు. నీ పాత రోత జీవితాన్ని నువ్వు గుర్తు చేసుకోవద్దు. నువ్వు ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు. ఆనాడు యోసేపు శోధించబడ్డాడు, అన్నలతో శోధించబడ్డాడు. అలా శోధించబడిన యోసేపుని ఐగుప్తు దేశానికి అమ్మేశారు అన్నలు. యోసేపు పని అయిపోయింది అనుకున్నారు అన్నలు. కానీ అక్కడే దేవుడు తన యథార్థతని తన విశ్వాసాన్ని పరీక్షించి తర్వాత పాస్ చేయించి ఐగుప్తు దేశానికి ఒక ప్రధానమంత్రిగా యోసేపు నిలబెట్టాడు. తర్వాత ఏమైంది? అన్నల పరిస్థితి కరువులో ఆటంకంలో ఇబ్బంది పడి తినడానికి ఫుడ్ లేక తన పిల్లలకి తనకి లేకపోతే అలాంటి పరిస్థితులు మళ్ళీ ఎవరు దిక్కయ్యారు? యోసేపే దిక్కయ్యారు. ఆనాడు వాళ్ళ అన్నలు చేసింది తప్పే, కానీ
ఆ తప్పుని దేవుడు మళ్ళా యోసేపు ద్వారా సరి చేశాడు. యోసేపుకి చెడు చేయాలనుకున్నారే కానీ యోసేపుకి దేవుడి పట్ల కలిగి ఉన్న నమ్మకంతో, దేవుడున్న ప్రణాళికతో యోసేపుని ప్రధానమంత్రిగా చేశారు. నా కుమారుడా, కుమార్తె, ఈరోజు నీ విషయంలో కూడా ఆటుపోటులు ఉండొచ్చు, నీ విషయంలో కూడా ఎన్నో వేదనలు, ఇబ్బందులు ఉండొచ్చు. కానీ దేవుడిని నువ్వు పట్టుకుంటే, దేవుడి ఖడ్గాన్ని పట్టుకుంటే, దేవుడి వాక్యాన్ని పట్టుకుంటే, దేవుడి ప్రార్థన నువ్వు పట్టుకుంటే ఎక్కడికో నువ్వు వెళ్తావు. ఎక్కడికంటే దేవుడు ప్రేమామయుడు, ప్రేమను కురిపించే దేవుడి దగ్గరికి నువ్వు వెళ్తావు. ఈ లోకంలో ఏది శాస్త్రం కాదు, ఏది కాదు. మనం వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోలేం. కానీ నువ్వు ఎలా ఉన్నావు, దేవుడితో నీ యొక్క సంబంధం ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సాతాను సోదరులకి, దెయ్యాల సోదరులకి, మా అంత్యకుల సోదరులకి ఏవి పడిపోకుండా అవేవి నీ వద్దకు రావు. అవి నీకు వద్దకు రావాలి అంటే దేవుడిని దాటి రావాలి. దేవుడు చాలా సర్వశక్తిమంతుడు, దేవుడు ప్రేమామయుడు. ఆ ప్రేమని మీరు కలిసి ఉండి సమాధానంతో ఉండండి, సమాధానం కలిగి ఉండండి. ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, వాళ్ళని ప్రార్థనలో గుర్తు చేసుకోండి. ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని చదవండి, దేవుడిని సువార్తను చెప్పమన్నాడు. దేవుడు చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చెప్పండి అని చెప్పాడు. యేసుక్రీస్తు చెప్పాడు, మన యేసుక్రీస్తు దేవుడే చెప్పాడు. కాబట్టి మీకు తెలిసిన విషయాన్ని చెప్పండి. ఆ దారిలో వెళ్తున్నప్పుడు అక్కడ పెద్ద ఒక లోయ ఉంది. ఆ లోయ నీకు తెలుసు కానీ తనకు తెలియదు, ఎందుకంటే దాని మీద కప్పి ఉన్నారు. నీకు తెలిసిన ఆ యొక్క సత్యాన్ని నువ్వు చెప్పకపోతే అటువైపు వెళ్ళిన ఆ వ్యక్తి కానీ, ఆమె కానీ, ఎవరు కానీ అందులో పడిపోతారు. పడిపోయి మరణ శాసనంలోకి వెళ్తారు. నీకు తెలిసిన విషయాన్ని నువ్వు చెప్పకపోతే ఎలా? నువ్వు చెప్తే కదా తను బతుకుతాడు. అలాగే సువార్త విషయంలో కూడా వాళ్ళు బతకాలి అంటే సువార్తని దేవుడు ఎందుకోసం వచ్చాడు ఈ భూలోకానికి, ఎందుకోసం మళ్ళీ పరలోకానికి వెళ్ళాడు, ఎందుకు మళ్ళా రాబోతున్నాడు అనే విషయాన్ని నువ్వు చెప్పకపోతే, చేయకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మనం చెప్పాలి, సువార్తని చెప్పాలి. చెప్పడం మన బాధ్యత, తీసుకోకపోవడం అనేది వాళ్ళ బాధ్యత. నా ప్రియ సోదరులారా, మీరు ఒకసారి దేవుని విషయంలో దేవుడు ఎరిగిన కార్యక్రమాలు, దేవుడు చేసినవన్నీ ఒక్కసారి ఆలోచించి దేవుడును నడిచే మార్గంలో మీరు కూడా నడవాలని నా యొక్క విన్నపం. మీ అందరికీ నా యొక్క విన్నపంలో సెలవు.